Light, camera, rolling, music. హాయ్ అండి, ఎప్పుడు నవ్వుతూ మనందరినీ నవ్వించే మన కామెడీ హీరో, కామెడీ కింగ్ అల్లరి నరేష్, అందాల బొమ్మ కార్తీక, మరో అందాల బొమ్మ మోనాల్ గజల్. వీళ్ళ కాంబినేషన్లో సిరి మీడియా బ్యానర్ మీద స్వర్గీయ ఈవీవి సత్యనారాయణ గారి సమర్పణలో కానుమల్లి అమ్మిరాజు నిర్మాతగా బి చిన్ని దర్శకత్వంలో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. Boom shakalaka, this girl is picture cake. Boom boom shakalaka, vide modini toka. Hola re, hola re, hola, hola tipo wali sala dola, re dancing floor re agarela. Chupulage andala mala, chedaniki churakatti pilla, leji chupudante laila ravana chellella. ఎక్కడెక్కడ పారిపోతున్నాం? బొమ్మాలి అంటే నాకు భయం, అందుకే వెళ్ళిపోతా. ఆగరా, కథ చెప్పిదా ఆగరా కదా, అదేదో తొందరగా చెప్పి వెళ్ళిపోతాను. ఇప్పుడు కథలోకి వెళ్తే మన హీరోకి సిస్టర్ ఎవరో కార్తీక చేసిన క్యారెక్టర్, హీరో వచ్చి మన అల్లరి నరేష్. వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు, వీళ్ళిద్దరు ట్విన్స్. మన హీరో ఎప్పుడు సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండే క్యాజువల్ క్యారెక్టర్. మరి సిస్టర్ క్యారెక్టర్ చేసిన కార్తీక మాత్రం మగరైట్ టైప్ క్యారెక్టర్. తేడా వస్తే ఎవరైనా సరే దుమ్ము దులిపేద్ద డిష్యూమ్ బ్యాచ్. సరే, ఈ ట్రాక్ అలా నడుస్తుండగా మన హీరోకి అనుకోకుండా మోనాల్ గజ్జల్ మన హీరోయిన్ పరిచయం అవుద్ది. పరిచయం అయిన తర్వాత మనోడు అమ్మాయి ప్రేమలో పడతాడు, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయం వచ్చి పేరెంట్స్ చెప్తారు. పేరెంట్స్ ఏమంటారంటే చెల్లెలికి పెళ్లి చేయకుండా నీకు చేయమంటారు. దాంతో చెల్లెలికి పెళ్లి చేసే బాధ్యత మన హీరో మీద పడింది. వెంటనే చెల్లెలికి టప్ సంబంధాలు చూస్తాడు. ప్రతి సంబంధం కూడా చెల్లెలు చెడగొట్టేసుకుంటూ ఉంటారు. ఏమో బాబు, నువ్వు ఇలా చెడగొట్టేసుకుంటున్నావు, బాగానే ఉంది, నా జీవితాన్ని శుభంగా లేకుండా అయిపోయేలా ఉంది, ఆయన చేత నేను చెప్పిన సంబంధం ఏదో నువ్వు చేసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా అంటాడు. అంటే చేసుకుంటాను కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను రా, అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటది చెల్లెలు. ఏంటి ఈ మగరైడ్ టైప్ ఆఫ్ ఈ అమ్మాయి మళ్ళీ ఒక అబ్బాయిని ప్రేమించడం అనే ఆశ్చర్యంలో ఉన్న హీరో, ఎవరు ఆ అబ్బాయి అంటే నాది వన్ సైడ్ లవ్, పలానా అబ్బాయి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అంట. వెంటనే అబ్బాయి ఎవరో ఎంక్వైరీ చేసి ఎక్కడ ఉన్నాడో చూసేటప్పటికి అతనికి ఆల్రెడీ ఒక సంబంధం కుదిరిపోయి 15 రోజుల్లో పెళ్లి అనే విషయం తెలుస్తుంది. దాంతో షాక్ అవుతాడు మన హీరో. ఇప్పుడు తన చెల్లెలు ప్రేమని హీరో ఎలా గెలిపించాడు, తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనే పాయింట్ నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్ చూపించిన కథేరా ఈ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి కథ. అన్న చెల్లెల రిలేషన్ మధ్య ఎంటర్టైన్మెంట్ అందించాలి అని కూడా కొత్తగా ఉంది కదా, అందుకని అభినందించాలి కూడా. కాకపోతే వాళ్ళు పొందుపరుచుకున్న కథా కథనాల్లో ఎంటర్టైన్మెంట్ కూడా కొత్తగా ఉండేలా ఆలోచించాల్సింది. బిల్డప్ అదిరింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసే వాళ్ళకి రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు అల్లరి నరేష్ గురించి చెప్పాలి. మనోడు ఆడతా పడతా నవ్వించేస్తాడు. కామెడీ పేరుతో ఎందుకు ఈ మధ్యన రొటీన్ పాత్రలే చేస్తాడు. కొత్తగా ట్రై చేస్తే బాగుంది. దాని తర్వాత సిస్టర్ క్యారెక్టర్ బొమ్మాలి పాత్రలో మన కార్తీక రాధగారు అమ్మాయి ఈ పిల్లకి ఈ పాత్ర పెంచేకపోయినా చెప్పాలి, ఉన్నంతలో బాగా చేసింది కదా. దాని తర్వాత హీరోయిన్ మోనాల్ గజ్జర్ కొంచెం ఒళ్ళు చేసింది, పెర్ఫార్మెన్స్ తగ్గించి. తర్వాత మన డాక్టర్ బ్రహ్మానందం గారు రా, ఆయనకి ఈ పాత్ర రొటీన్ గా ఉన్నా ఆయన చేశాడు, మనకి ఈ పాత్ర రొటీన్ గా అనిపించిన మనం. అరే ఇంకా మిగతా పాత్రల్లో అభిమన్యు సింగ్, జయప్రకాష్ రెడ్డి గారు, ఆలీ గారు, కట్కం పృథ్వీ, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్ టానే, నాగినీడు, తర్వాత యనమదాల కాశీ విశ్వనాథం గారు, తర్వాత కెల్లి, రఘు కారుమంచి, సూర్యకవాణి, ఆ తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, మధునందన్, ఇలా చాలా మంది చేశారు. ఎంత మంది చేసినా ఉన్నంతలో ఆలీ గారు, కట్కం పృథ్వీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ నవ్వించగలిగారు. సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. బిల్డప్ అదిరింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసే వాళ్ళకి ఓ యాదమ్మా, ఏసేయమంటావా? అమ్మ తల్ల బెదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా, హీరో సిస్టర్. మీరు చంపాలంటే నాటు బాంబులు, వేట కొడవుళ్ళు కావాలరా, నాకు అవి ఎక్కర్లేదురా. సాంబార్లు అంత సైనిడ్ ప్యాకెట్ వేసారనుకో తీరిపోద్ది. ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది కథ విక్రమ్ రాజ్, పాయింట్ బాగుంది. తర్వాత మాటలు వచ్చి క్రాంతిరెడ్డి సకినాల, తర్వాత రవివర్మ, ఇంకా నలుగురు కలిసి రాశారా. ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయారా. ఆ తర్వాత వచ్చి సంగీతం శేఖర్ చంద్ర, ట్యూన్స్ బాగున్నాయి అనమంటావా. ఎడిటింగ్ గౌతమ్ రాజ్ గారు, సీనియర్ కత్తిరా. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ అరిజినల్ విజయ్ కుమార్ గారు. ప్రత్యేకంగా చెప్పడానికి ఉంది. నిర్మాత వచ్చి మన కానుమల్లి అమిరాజ్ గారు.
అభిరుచి గల నిర్మాత, ఆయన నిర్మాణ విలువలు ఆయన చూపించారు. తర్వాత స్క్రీన్ ప్లే దర్శకత్వం బి చిన్ని కృష్ణ. కొత్త పాయింట్ తో ఎంటర్టైన్మెంట్ అందించాలి అన్న ఆయన ఆలోచన అభినందించాలరా. కాకపోతే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే లో గానీ, ఆయన రూపొందించిన సన్నివేశాల్లో గానీ ఎంటర్టైన్మెంట్ కూడా కొత్తగా ఉండుంటే చిన్ని కృష్ణ గారి పేరు మారిమోగిపోయేది. ఓ పోరే I love you. I love you. I love you అంటున్నానే ఎంతో ఇష్టంగా. I love you too అనరాదే కొంచెం గారంగా. హే పోరే I love you అంటున్నానే ఎంతో ఇష్టంగా. ఈ మాటే దాచుంచాను చాలా కాలంగా. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన తెలుగు ప్రేక్షకుడు ఏదైనా ఒక కామెడీ సినిమా వచ్చింది అంటే పరిగెత్తుకుంటూ థియేటర్కి వెళ్తున్నాడు, ఎందుకంటే కాసేపు నవ్వుకుందామని. ఆ సినిమాలు కూడా రొటీన్గా ఉండటంతో ఏ వనాలో తెలియక బయటకు వస్తున్నాడు. అయితే మన అల్లరి నరేష్ మాత్రం ఎప్పుడు కూడా ఓ విభిన్నమైన కామెడీతో, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో మంచి మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ అలా ముందుకు సాగిపోతున్నాడు. అయితే మన నరేష్ చేసిన సినిమాలు ఈ మధ్య కొన్ని నిరుత్సాహపరిచిన మాట వాస్తవమే. అయితే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అని ఒక విభిన్నమైన టైటిల్తో అన్నా చెల్లెల మధ్య ఉండే ఒక ఎంటర్టైన్మెంట్ మన ముందు ఉంచబోతున్నారని చెప్పడంతో ఖచ్చితంగా ఈ సినిమా విభిన్నంగా ఉంటుంది, ఓ సరికొత్త ఎంటర్టైన్మెంట్ మన ముందు ఉంటుందని ఆశపడి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి పాయింట్ కొత్తగా ఉన్న ఎంటర్టైన్మెంట్ మాత్రం రొటీన్గా ఉంది. ఈ సినిమాని ఒక విభిన్నంగా చూపించాలనే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం అయినా ఎంటర్టైన్మెంట్ కోరుకున్న విధంలో లేదని మాత్రం చెప్పచ్చు. ఏదేమైనా ఓ బలమైన హిట్ అవసరమైన అల్లరి నరేష్కి భవిష్యత్తులో చేయబోయే సినిమాలో ఓ సరికొత్త పాయింట్ ఉన్నా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ మాత్రం కొత్తగా ఉండాలని మాత్రం ఖచ్చితంగా మనం సూచించాలి. అలాంటి ఓ విభిన్నమైన కథతో, ఓ మంచి ఎంటర్టైన్మెంట్తో మన నరేష్ మళ్ళీ మన ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ని, మన నటీనటుల్ని అందరినీ పేరు పేరుని అభినందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. మరి నెక్స్ట్ వారం విడుదలవబోయే సినిమాలు ఏంటో చూసి వాటి విషయాలతో నేను వస్తాను. అప్పుడు దాకా మీరు ఈ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి చూసి ఎంజాయ్ చేస్తా ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబండి. Shakalaka, this girl is pizza cake, boom boom shakalaka, vide modini toka, boom boom shakalaka, this girl is pizza cake, boom boom shakalaka, vide modini toka.